నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూడండి రోడ్డు, ఇది ఎక్కడో బంజారా హిల్సో జూబ్లీ హిల్సో వైజాగ్ అనుకునేరు. ఇది కూటమి ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిటీల్లోనూ రోడ్లు వేయలేదు, టౌన్లోనూ రోడ్లు వేయలేదు, ఇంకా గ్రామాల సంగతి అయితే అధోగతి. కానీ కూటమి ప్రభుత్వం మన్యానికి కూడా మంచి రోజులు వచ్చి మంచి మలుపులు తిరుగుతున్నటువంటి రోడ్లు వేస్తున్నారు. చూడండి ఎట్లుంటుంది, చూడండి హైవే లాగుంది. ఇది ఎక్కడంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 516 జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి మన్యం మీదుగా విజయనగరం వరకు ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. కొయ్యూరు మండల పరిధిలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. సో రోడ్ల మీద పడ్డారు కూటమి నాయకులు. ఎక్కడ చూసినా రోడ్లే. గ్రామాల్లో అయితే సీసీ రోడ్లు, టౌన్లలో అయితే ఈ తార్ రోడ్లు, ఎక్స్ప్రెస్ హైవేలు మారు ఉన్నాయి. చూడండి ఎక్స్ప్రెస్. మన్యంలో ఎవడైనా ఇట్లాంటి రోడ్డు ఎప్పుడైనా మీ జీవితంలో చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసినటువంటి ఆ 39.6% ఎవరైతే ఉన్నారో చూడండి, మీ నాయకుడు కనుక గెలిచింటే ఇట్లాంటి రోడ్లు వచ్చేదా? సో కూటమి ప్రభుత్వము చాలా చక్కగా మన్యానికి కూడా రోడ్లు వేస్తా ఉన్నారు. విశాలమైన రోడ్లు. అది కూడా కొయ్యూరు నుంచి కృష్ణదేవిపేట వెళ్ళడానికి గతంలో గంట సమయం పట్టేది. ఇప్పుడు జస్ట్ 30 నిమిషాలు కారు వేసుకొని రప్ప వెళ్ళిపోవడమే. అట్లుంది రోడ్డు. ఎవరినో చూస్తే ఇది నిజంగా చెన్నై బెంగళూరు అనేటట్లుంది. కానీ ఇది మన మన్యం అన్నమాట. గతంలో గంట సమయం పట్టేది, ఇప్పుడు 30 నిమిషాల్లోనే వెళ్ళిపోతున్నారు. రామరాజుపాలెం, నడింపాలెం సమీపంలో వంతెన పనులు కూడా పూర్తయ్యాయి. రోడ్లే కాదు, వంతెనలు కూడా వేస్తా ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే రోడ్లు వేయడం కాదు కదా, రోడ్లలోని గుంతలకు కంకర కూడా వేయలేదు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అయితే కనుక సూపర్గా ఎక్స్ప్రెస్ హైవేలు మరి మన్యానికి కూడా వేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు ఎప్పుడు, నేనే కనుక గెలిచి ఉంటే, మీ జగనన్నే గెలిచి ఉంటే అంటే, మీ జగనన్నే గెలిచి ఉంటే ఈ రోడ్డు వచ్చిండదు. మళ్ళీ నువ్వే గెలిచింటే రోడ్లు వేయకపోగా ఆ గుంతల్లో రాళ్ళు కూడా వేసేవాళ్ళు కాదు. ఆ గుంతలు ఇంతకుముందు కొలనులాగా ఉండేది, ఇప్పుడైతే చెరువు అయిపోయేది, చేపల చెరువులు అయ్యేది. చేపలు పట్టుకునే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టి మీ జగనన్నే కనుక గెలిచి ఉంటే అని మాత్రం దయచేసి చెప్పద్దు. మీ జగనన్నే గెలిచి ఉంటే మన్యానికి రోడ్లు వచ్చేది కాదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.